బాస్ ఇది ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించేయడానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. ఇంటికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు. బేస్మెంట్ కట్టగానే లబ్ధిదారుడి అకౌంట్లోకి ₹1,00,000 జమ అవుతుందని చెప్తున్నారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటి అమలు చేసే దిశగా రేవంత్ సర్కారు ముందుకు వెళ్తోంది. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు చేయబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. అయితే ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 72,045 మంది లబ్ధిదారులను గుర్తించి వారి లబ్ధి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ ప్రారంభోత్సవాన్ని చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం జరగబోతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈరోజు శంకుస్థాపనకు సంబంధించి? ఎగ్జాక్ట్, అంటే ఈ సంవత్సరంలో మొత్తం 4,50,000 ఇల్లు నిర్మించాలనేటువంటిది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో మొదటి విడత కింద 72,045 ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లాకు సంబంధించినటువంటి అప్పకపల్లి గ్రామంలో ఒక కార్యక్రమానికి హాజరవుతున్నారు. అక్కడ మహిళలతో నడిచేటువంటి పూర్తి స్థాయి పెట్రోల్ బంకు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక జరిగిపోయింది. మొదటి విడత కింద 5 లక్షల రూపాయల బెనిఫిషరీ సెలెక్ట్ చేస్తారు. లిస్ట్ అంతా కూడా మొదట బేస్మెంట్ తయారు కాగానే ₹1,00,000 బెనిఫిషరీ అకౌంట్ లో జమ అవుతాయి. ప్రభుత్వం సూచించినటువంటి విధంగా అదే నిర్మాణ రీతిలో బేస్మెంట్ పూర్తి కాగానే లక్షపడతాయి. మిగతా 4 లక్షలు విడతల వారీగా వారి అకౌంట్లలో జమ అవుతాయి. ప్రభుత్వం పూర్తిగా ₹5 లక్షల బెనిఫిషరీ ఇస్తా ఉంది. ₹1 కూడా లబ్ధిదారులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం సూచించినటువంటి విధంగా ఇలా నిర్మాణించుకోవడానికి ఈ ఫస్ట్ ఫేజ్ లో 72,045 ఇళ్లను మంజూరు చేసింది. దీనికి ఇప్పటికే 5 లక్షల పూర్తి సబ్సిడీ జమ చేయడం జరిగింది. అయితే నిజంగానే అటువైపు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా పూర్తి అయింది లబ్ధిదారులకు సంబంధించి. సో ఈ పథకం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఇది ప్రారంభమై ఈ సంవత్సరంలో మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి పూర్తి చేయడానికి సమాయత్తం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు, స్థలం లేని వాళ్ళ విషయంలో ఏం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, మొదట సొంత భూమి, సొంత జాగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధికి జరిగేటువంటి అవకాశం ఉంది. వారికి మాత్రమే ఈ 5 లక్షల రూపాయలు బెనిఫిషియరీ అకౌంట్ లో పడేటువంటి అవకాశం ఉంది డైరెక్ట్ గా వాళ్ళకు. కానీ భూమి లేని, ఇల్లు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభుత్వమే భూమి కేటాయించి తర్వాత వారికి కూడా 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేటాయించడానికి సిద్ధమవుతుంది. అది 2వ విడత. సో కాబట్టి దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. మొదటి విడతలో మాత్రం మొదట జాగా ఉన్నటువంటి వారికి పట్టా ఉండి రిజిస్ట్రేషన్ అయి ఉండి వారి పేరు మీద ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి వారికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళకి ఇస్తా ఉన్నారు. సెకండ్ ఫేజ్ ప్రభుత్వం భూమిని గుర్తిస్తుంది. ఆ స్థానికంగా ఊర్లలో, మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడైతే స్థానికంగా ప్రభుత్వ భూమి ఉందో అక్కడ వారికి భూ కేటాయింపు ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షలు కేటాయిస్తారు. సో మొదటి విడత మాత్రం భూమి ఉన్నటువంటి వారికే ఇస్తా ఉంది. సో ఎన్ని గంటలకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళబోతున్నారు? సో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతూ ఉండటంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న జనాల్లో ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ ఈరోజు ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన షెడ్యూల్ మధ్యాహ్నం ఆయన నారాయణపేట జిల్లాకు వెళ్తా ఉన్నారు. అప్పకపల్లి గ్రామంలో అక్కడ శంకుస్థాపనకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం
అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ సందర్భంగా కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. అక్కడ సభ ఉంటుంది. దాని తర్వాత వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని మధ్యాహ్నం సమయంలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. నిన్ననే ఆల్రెడీ అధికారికంగా సీఎంఓ ఉత్తర్వులు జారీ చేసింది. డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం 72,045కు సంబంధించినటువంటి ఇంటి నిర్మాణానికి ఈరోజు మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. రైట్ మధు, ఇవాళ నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని. ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుంది అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటికి 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఆర్థిక సాయం చేయబోతున్నారు. బేస్మెంట్ కట్టగానే లబ్ధిదారుల అకౌంట్లోకి 1,00,000 రూపాయలు జమ అవుతాయని చెప్తున్నారు. ఆ పథకానికి ఈరోజే శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇప్పుడు